గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో మనం ఏం చేసినా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నార్మల్ డేస్లో కన్నా కూడా రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది విశేషంగా అని చెప్పి అంటూ ఉంటారు. మరి అంటే మన జన్మ సాఫల్యము అని అంటే ఒక రకంగా మోక్షం పొందటం, ఏం చేస్తే మోక్షం లభిస్తుంది? ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఎటువంటి విధానం ఆచరిస్తే మోక్షం లభిస్తుంది? చాలా లోతైనటువంటి ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే చాలామంది దేవతా ఆరాధన చేస్తూ ఉంటారు, దానివల్ల కొంత మోక్షం లభిస్తుంది, లభించదని నేను చెప్పట్లే. ఎవరినైతే అంటే ఏ దేవతా ఆరాధన అయితే చేస్తుంటారు అంటే శివుణ్ణి పూజించే వ్యక్తి శివలోకానికి, కైలాసానికి, విష్ణువుని ఆరాధించేటువంటి ఆ యొక్క భక్తుడు వైకుంఠానికి, అమ్మవారిని ఆరాధించేవాడు అమ్మవారి లోకాలకు వెళ్తాడు అని చెప్తూ ఉంటారు. ఎవరిని ఆరాధిస్తే ఆ లోకాలకు వెళ్ళిపోతాడు మనిషి. అయితే ఇక్కడ మోక్షము అనేటువంటిది ఏదైతే ఉందో అది కేవలం దేవతని ఆరాధించడం మాత్రమే కాకుండా ఇంకొక ఇది కూడా చేయాలి. అక్కడ ఏంటండి? కామన్గా జీఓడి గాడ్, కానీ ఓ ప్లేస్లో వై పెట్టి జీవైడి చేయాలి వాళ్ళు. ఏందది వై అంటే? జీ అంటే కామన్గా జీఓడి గాడ్ అంటే ఏమిటి? జనరేటర్, ఆర్గనైజర్ అండ్ డెస్ట్రాయర్ అంటారు జీఓడి. జీవైడి అంటే జీ అంటే జ్ఞానం రావాలి ఫస్ట్ మనిషికి మోక్షం కావాలంటే. వై అంటే వైరాగ్యం. డి అంటే ధర్మంగా బ్రతకగలగాలి. మీకు జ్ఞానము, వైరాగ్యము, ధర్మంగా బ్రతకనంతసేపు మీకు మోక్షం అనేది రాదు. ఇప్పుడు వైరాగ్యం అంటే అంటే నిత్యం జరిగే విషయాల్లో వైరాగ్యం రావడం, మీరు అటాచ్మెంట్ లేకుండా మీ ధర్మాన్ని మీరు చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి అంతే. దేంతో అటాచ్మెంట్స్ ఉండకూడదు. ధర్మంగా మీరు చేస్తూ వెళ్ళిపోతారు. అంటే మీరు పలానాది అవ్వాలి అని కోరుకుంటూ అయ్యో ఇది నాది అనేటువంటి దాంతో ఉంటూ అలా బ్రతుకుతున్నారనుకోండి మీకు మోక్షం రాదు. ఎందుకంటే జ్ఞానం ఫస్ట్, జ్ఞానం రావాలి మనిషి. జ్ఞానము ధర్మం కంటే కూడా చాలా కష్టమైంది వైరాగ్యం. అది అసలు సాధ్యపడేదే కాదేమో ఈ కలికాలంలో. అంటే సాధ్యపడుతుంది, బట్ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అంటూ ఉంటాను. ఫస్ట్ అవి రావాలి. అవి రాందే మోక్షం రాదండి. మీరు ఎన్ని పూజలు చేయండి వెళ్తాడేమో, కానీ మోక్షం ఇస్ సంథింగ్ డిఫరెంట్. అది కానీ అయితే వస్తువుల పైన కానివ్వండి, లేదు అంటే ఆడంబరాలు, లేదు అంటే మనుషులు, ఏదో ఒక దాని మీద ఎమోషన్స్ పెంచుకుంటాం. అంటే ఏంటంటే ఒకటి, ఇవేవి శాశ్వతం కాదు అని మనం మైండ్ నమ్మనంతసేపు, అంటే పూర్తిగా నమ్మేయాలి. ఏది శాశ్వతం కాదు, మనం ఏది దాన్ని తీసుకెళ్ళాం, కాకపోతే మన బాధ్యతగా మనం చేయాలి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అర్జునుడు వైరాగ్యం అంటే అర్జునుడు ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. అమ్మో నేను వీళ్ళని చంపడం ఏంటి, అటాచ్మెంట్స్, వీడు నా గురువు కదా, వీడు నా తమ్ముడు కదా, అన్న కదా, తాత కదా అనేటువంటిది. అప్పుడు ఆయన విశ్వరూపాన్ని చూపిస్తాడు. బాబు నువ్వు చూస్తున్నదంతా ఏదైతే ఉందో ఇదంతా నాలో నుంచే పుట్టింది, నా నుంచే మళ్ళీ బయటికి వెళ్తుంది, నాలోనే కలిసిపోతుంది. కాబట్టి నువ్వు చేస్తున్న ధర్మం నువ్వు చెయ్యు. అలా ఏంటంటే ఆ స్థితికి వెళ్ళాలి అంటే నిత్యము ఆ ఆలోచన ఉండాలి. ఆలోచన రెగ్యులర్గా అలా తిప్పుకోగా అప్పుడు మోక్షం వస్తుంది. కానీ ఏదో పూజ చేసుకుంటున్నామంటే వస్తుంది, రాదని కాదు. ఆ లోకాలకి వెళ్తాడు. ఆ లోకాలకి వెళ్ళడం వేరు, కంప్లీట్ మోక్షం రావడం వేరు. కానీ మీరు అన్నట్టుగా వైరాగ్యం వస్తే అందరికి శత్రువు అవుతారేమో. ఎందుకు ఒక రకంగా అసలు శత్రువు అవ్వడు. అంటే మన వాళ్ళతో మనమే ఆర్టిఫిషియల్ గా ఒక బండరాయి లాగా బిహేవ్ చేస్తామేమో అట్లా వైరాగ్యం వస్తే. వైరాగ్యం వస్తే బండరాయి లాగా బిహేవ్ చేస్తాం అంటే అన్ని ఎమోషన్స్ ఇంకేం ఉండవు కదండి. అటు జాలి ఉండదు, హ్యాపీనెస్ ఎక్కువ ఉండదు. ఏ ఎమోషన్స్ ని మనం ఫీల్ అవ్వము, మన ద్వారా పక్కన వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం. వైరాగ్యం అంటే ఎమోషన్స్ ఫీల్ అవ్వద్దని కాదు. ఇక్కడ ఎమోషన్స్ ఫీల్ అవుతాం కానీ అటాచ్మెంట్ పెట్టుకోం. ఓకే, మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఎమోషన్స్ ఫీల్ అవుతాం కానీ అటాచ్మెంట్. ఇప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఒక ఈ దీంట్లోకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి దాన్ని ఫీల్ అవుతారు కానీ అది నాదే అనుకోరు కదా మీరు. ఓకే, చందమామని చూసారండి, అంటే అది అక్కడికే ఇంకా అంతే. చందమామ వెన్నెలని చూశారు, అబ్బాయి ఎంత బాగుంది అనుకున్నా, చందమామ వెన్నెలు ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలి, ఇది నాకు వచ్చేయాలనుకుంటావా? అనుకో.
అలా ఏంటంటే జస్ట్ ఎంజాయ్ చేస్తాము కానీ అటాచ్ అవ్వము. ఓకే ఓకే. నా అబ్బాయి, మా తమ్ముడు, లేకపోతే మా పిల్లలు వాళ్ళు బాగుండాలి, అంతేగాని అమ్మ వీడు నాకేదో చేయాలి, నేను వీడికి చేయకపోతే వీడు ఏమనుకుంటున్నాడో, ఇలాంటివి ఇంక పెట్టుకోకూడదు. నా బాధ్యతగా ఎక్స్పెక్టేషన్స్ అన్ని తీసేసి జస్ట్ మీరు లీవ్. ఓకే. అలా ఉండగలిగితేనే వైరాగ్యం. అంటే దాన్ని వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు, అన్నిటినీ చేస్తూ దేంతో కూడా అటాచ్ అవ్వకుండా ఉండేదే వైరాగ్యం, అంతేగాని అన్ని వదిలేయడం వైరాగ్యం కాదు. ఎందుకంటే అన్ని వదిలేసేదే గొప్పదైతే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయమని ఎందుకు చెప్తాడు? వదిలేయమని చెప్తాడు కదా. వదిలేసాయి, నీకు ఇవేమీ అవసరం లేదు, సన్యాసి అయిపో అని చెప్తాడు. అసలు సన్యాసిని అవుతానంటాడు. అలాంటప్పుడు లేదు లేదు, ధర్మం ఏమిటి, నీ ధర్మం ఏంటి? నేను 3 విషయాలు చెప్పాను, జ్ఞానము, వైరాగ్యము, ధర్మం. నీ ధర్మం ఏంటి? నువ్వు క్షత్రియుడిగా పుట్టావు, నువ్వు యుద్ధం చేయాలి. చాలా మంది తన బాధ్యత తను నిర్వర్తించాలి. చాలా మంది నన్ను ఏమన్నా ఇంట్లో బుద్ధుడి విగ్రహం పెట్టుకోవాలంటే వద్దంటుంటా నేను. అంటే అదేదో బుద్ధుడి మీద నాకు కోపం అనో అలా కాదు, స్టైల్గా పెట్టుకోవడానికి ఉంది. కానీ బుద్ధుడు ఒక రాజు అయ్యుండి రాజు ధర్మాన్ని వదిలేసి సన్యాసి అయ్యాడు. ఓకే. రాజు పని ఏంటండి? రాజ్యం, ప్రజల యొక్క శ్రేయస్సును చూడడానికి రాజుగా పుట్టావు నువ్వు. దానివల్ల సన్యాసి అవ్వడం ఏంటి? సన్యాసిగా పుడతాడు, సన్యాసి అవుతాడు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. కానీ సన్యాసత్వమే మంచిదైతే శ్రీకృష్ణ పరమాత్మ సన్యాసి అయిపోమంటాడు కదా. నీకెందుకు ఈ 5 ఊర్లు అక్కర్లేదు, వాడు సూదిమోలని ఇది మనం ఎవడు పట్టుకుపోతాడు, ఎవడేం పట్టుకుపోడు, కాబట్టి నువ్వు సన్యాసి అయిపో అని చెప్పేవాడు. కానీ ధర్మాన్ని పాటించడమే నిజమైనటువంటి జీవనం సాగించేటువంటి విధానం అని మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. ఓకే. అది అంటే ఈ రకమైన విధానాన్ని మనం ఈ మాసం అంతా కూడా అలవర్చుకొని దాన్ని ఆచరిస్తూ ఉంటే నేర్చుకోగలగాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కార్తీక మాసం వచ్చింది, దీపాలు పెట్టేయడం కాదు. కార్తీక మాసం వచ్చినా ఏ మాసం వచ్చినా జ్ఞానము, వైరాగ్యము, ధర్మంతో. ధర్మం అంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు, ఏదో అనుకుంటారు. కాదు, మీరు చేసే పనిలో మనసా వాచా కర్మన పర్ఫెక్ట్గా చేయడమే, అంతకుమించి ఇంకోటి ఏం లేదండి. మీరు ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తున్నారు, అక్కడ చాలా బాగుంది టేస్ట్, అదే వాడి ధర్మం. వాడు ఏదో కల్తీది వాడేసారు, ఇష్టం వచ్చినట్టు పెట్టేశాడు. మనం ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు టీలు తాగని చాలా మంది, ఎందుకు బాగోదండి ఇక్కడ అని మనకు ముద్ర పడిపోయింది. వాడు పాపం మంచిది తెచ్చినా తాగరు, ఎందుకు వాడి ధర్మాన్ని వాడు సరిగ్గా నిర్వహించలే. వీడేదో పిచ్చిగా ఉంటుంది, తాగని. అదే బాగుంటే అరే ట్రైన్ ఎక్కితే మనం టీ తాగాలంటాం. అలా ఏంటంటే మన ధర్మం మనల్ని రక్షిస్తుంది. అంటే దాని అర్థం ఏమిటంటే మనం చేసేది మనం పర్ఫెక్ట్గా కానీ మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం పనిచేస్తాం. అంటే అలాగే ఈ ధర్మాలన్నీ దేనికి దానికేనండి. మోక్షం దేనికి దానికే, జ్ఞానం దేనికి దానికే. ఇప్పుడు మోక్షం ఉంది, వైరాగ్యం ఉంది, వైరాగ్యం దేనికి దానికే. కొన్నిట్లో వైరాగ్యం ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. కొంతమందికి డబ్బు మీద ఆకాంక్ష ఉండదు, కానీ కీర్తి మీద ఉంటుంది, లేదా పిల్లల మీద ఉంటుంది. వాటన్నిటి వైరాగ్యం ఉండాలి. ధర్మాలు కొంతమంది కొన్నిట్లో బాగా ధర్మాలు ఉంటాయి, అంటే వర్క్ బాగా చేస్తాడు, కానీ భార్య దగ్గరికి వచ్చారు, భార్యకి చేయాల్సిన ధర్మం సరిగ్గా చేయడు, భర్తకి చూపించాల్సిన ధర్మం సరిగ్గా చూపించడు, పిల్లలకి చూపించాల్సిన ధర్మం సరిగ్గా చూపించడు. నా దృష్టిలో ప్రతిదానికి ఒక ధర్మం ఉండదు. గర్ల్ ఫ్రెండ్తో ఉండే ధర్మం కూడా ఒకటి ఉంటుందండి. ఆవిడకి ప్రేమను చూపించాలి. సీరియస్గా చెప్తున్నాను నేను, ఇదేదో జోక్ కాదు. ఆవిడకి ప్రేమను చూపించాలి. నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పావు, నువ్వు ప్రేమను చూపించకుండా ప్రేమిస్తున్నావు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? దట్ ఈస్ ధర్మ. నేనేది అది. పిల్లల్ని నువ్వు పొందావు, పిల్లలకి నువ్వు ఎట్లా బాధ్యతను చూపించాలి. సో ఏంటంటే ప్రతి దానికి ఒక ధర్మం ఉంటుంది. పూజ చేసేటప్పుడు దానికి ఒక ధర్మం ఉంటుంది, పూజను ఎలా చేయాలి. నువ్వు ఒక వ్యక్తికి ఒకటి ప్రజెంటేషన్ ఇస్తున్నావు, దానికంటే ఒక ధర్మం ఉంటుంది. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు, ఇవాళ రేపు మనం చూస్తుంటాం ఇష్టం వచ్చినా మాట్లాడుతాం, అది కూడా అధర్మమే. ఆ వ్యక్తి యొక్క వయసు ఏమిటి, ఆ వ్యక్తి ఏమిటి, మనం అతనితో ఎలా మాట్లాడాలి, ఎలా మెదులుకోవాలి, ఇవన్నీ ధర్మాలేనండి. ఇందులో ఏ ఒక్కటి నువ్వు సరిగ్గా ధర్మాన్ని పాటించకపోయినా దానికి ఒక కర్మ ఉంటుంది. ఆ కర్మ బట్టి నువ్వు మళ్ళీ జన్మనెత్తుతావు. ఏ దాంతో నువ్వు అటాచ్మెంట్ లేకపోయినా, అటాచ్మెంట్ పెట్టుకున్నా, ఆ అటాచ్మెంట్ కోసం మళ్ళీ నువ్వు పుడతావు. నీకు దేనిలో పరిపూర్ణమైన జ్ఞానం రాకపోయినా ఆ జ్ఞానాన్ని మళ్ళీ నువ్వు సంపాదించే కోసం నువ్వు పుడుతూనే ఉంటావు. అంటే జ్ఞానం సరిగా లేకపోయినా నువ్వు మళ్ళీ పుడుతుంటావు, మోక్షం రాదు. దేని మీద నీకు అటాచ్మెంట్స్ లేకపోయినా నువ్వు మళ్ళీ, అంటే దేని మీద అటాచ్మెంట్స్ ఉండిపోయి క్లియర్ అవ్వలేదో దాని నుంచి నువ్వు మళ్ళీ అటాచ్మెంట్ కోసం మళ్ళీ పుడుతూ ఉంటావు. ఏ ధర్మాన్ని అయితే నువ్వు పూర్తిగా నిర్వహించలేదో ఆ ధర్మానికి నువ్వు సరిగ్గా కట్టుబడి లేవు, కాబట్టి దాన్ని అనుభవించడం కోసం పుడతావు. కాబట్టి జ్ఞాన వైరాగ్య ధర్మాలు తెలుసుకునేదాకా నీకు మోక్షం రాదు. ఎన్ని దానాలు ధర్మాలు ఏం చేసినా సరే అంతవరకు దానికి ఒక ఫలితం వస్తుంది. ఇక్కడ ఫలితం మాత్రమే. మనకి ఇక్కడ సిస్టమ్ ఏంటంటే నువ్వు ఒక పని చేసావు, ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారండి,
అందులో ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రాశారు, మిగతా 18 సరిగ్గా రాయలేదు. దాని రిజల్ట్ దానికి వస్తుంది కదా, అవును. దాని మార్కులు దానికి ఎలా వస్తాయో మనిషి చేసే ప్రతి దానికి ఒక ఫలితం ఉంటుంది. అంటే ఏం చేసినా వృధా పోదు, ఏం చేసినా మీకు వృధా పోదు, మంచి చెడు పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాయి. 5 రకాలుగా మీకు రికార్డ్ అవుతూ ఉంటుంది. చెవుల దగ్గర, కళ్ళ దగ్గర, సూర్యుడు, చంద్రుడు, వీళ్ళందరూ రికార్డ్ చేస్తూ ఉంటారు. ఈ పంచభూతాలు అందరు రికార్డ్స్ ఒకటి అవ్వాలి అక్కడ. ఆ ఒకటై దాన్ని చూసి ఆ ఒక ఈయనకి మార్కులు ఓకే వేస్తారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.